బెల్లంపల్లిలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బెల్లంపల్లి పట్టణంలో మున్సిపల్ అధికారులు రోడ్డు వెడల్పు ప్రక్రియలో భాగంగా ఇరువైపులా ఉన్న దుకాణ సముదాయాలను తొలగించాలని మున్సిపల్ సిబ్బందితో జేసీబీతో తొలగింపు ప్రక్రియ ప్రారంభం చేయగా ప్రధాన బజార్లో ఉన్న వ్యాపారస్తులు మున్సిపల్ అధికారులను సిబ్బందిని అడ్డుకుని పనులు నిలిపారు. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని వారించారు. రేపటి వరకు వ్యాపారస్తులు స్వయంగా తొలగించాలని, లేకపోతే మున్సిపల్ జేసీబీతో తొలగిస్తామని వారు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది చర్యతో పట్టణంలోని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసివేసి బంద్లో పాల్గొంటున్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పేరుతో కూల్చడాలను అభివృద్ధి పేరుతో కూల్చడాలను బెల్లంపల్లి వ్యాపారుల వెంటనే అక్రమ కూల్చడాలను వెంటనే అభివృద్ధి పేరుతో అక్రమ కూల్చడాలను వెంటనే అభివృద్ధి పేరుతో అక్రమ బెల్లంపల్లి పట్టణంలో అభివృద్ధి పేరు మీద స్థానిక శాసనసభ్యులు అధికారులు ఎక్కడికక్కడ రోడ్లు వెడల్పు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ వ్యాపారులను భయభ్రాంతులను చేస్తున్న సందర్భం మనం ఈరోజు చూస్తున్నాం. దానికి నిరసనగా ఈరోజు వ్యాపారులందరూ కూడా మరి బంద్ పాటించి ఈరోజు ఈ చౌరస్తాలో నిరసన తెలుపుతున్నారు. నాకు తెలిసిన ఇన్ని రాజకీయ సంవత్సరాలలో ఎక్కడ కూడా వ్యాపారులు స్వయంగా నిరసన తెలిపినటువంటి సందర్భం ఉండదు. రాజకీయ నాయకులు బంద్ పిలిపిస్తారు, కానీ ఒక వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఈరోజు మరి రోడ్డు మీదకి వచ్చి బంద్ పాటించి నిరసన తెలుపుతున్నట్టే మరి దీన్ని శాసనసభ్యులు దీన్ని ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి దీని సందర్భంగా మనం చేస్తున్నాం. అయితే బెల్లంపల్లి టౌన్లో అక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా 10/20 కావచ్చు, 10/15 కావచ్చు, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. 400 గజాలు 500 గజాలతో షాప్స్ లేవు ఈ రోడ్డు మీద ఎక్కడ కూడా. చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఇప్పుడు నిజంగానే అవి తీసేస్తే వాళ్ళ జీవనోపాధి పోతుంది. వాళ్ళు రేపు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి శాసనసభ్యులు వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఆలోచన కాదు అది విరమించుకోవాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా వ్యాపారుల పక్షాన బెల్లంపల్లి ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు తప్పకుండా దీన్ని ఆలోచన చేయాలి. మీరు టౌన్ బయట చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఓపెన్ ల్యాండ్స్ దగ్గర మీరు చేసుకోండి. ఎక్కడి నుంచి సింగరేణి హాస్పిటల్ దగ్గర నుంచి మీరు కాంట వరకు ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ ప్లేసులలో మీరు చేసుకోండి, పర్వాలేదు. కానీ ఈ ఏదైతే మెయిన్ మార్కెట్ ఉందో మీరు మార్కెట్ ముట్టకుండా ఉంటే బాగుంటుంది అనేది మరి మేము ఈ మీడియా ద్వారా మరి వారికి తెలియజేస్తున్నాం. మరి సబ్ కలెక్టర్ గారు కావచ్చు, కలెక్టర్ గారు కూడా ఆలోచన చేయాలి, మరి కమిషనర్ గారు ఆలోచన చేయాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు వస్తారు పోతారు, కానీ మీరు ప్రజల పక్షాన నిలబడి పనిచేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. కాబట్టి మీరు 30-35 సంవత్సరాలు ప్రజలకు సర్వీస్ చేయాలి. కాబట్టి మీరు ఆలోచన చేయాలి, ప్రజలకు నష్టం చేయద్దు. ఇవాళ రాజకీయ నాయకులను ఎన్నుకునేది ఎందుకు? ప్రజలకు ఏదో సర్వీస్ చేస్తారని చెప్పేసి ఎన్నుకుంటారు తప్ప ఈ విధంగా నష్టం చేస్తారని ఎవరు కూడా ఎన్నుకోరు. అది ఆలోచన చేయాలి ఎమ్మెల్యే గారు, లేకపోతే మాత్రం బాగుండదు అని చెప్పేసి మరి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఇమీడియట్లీ ఏదైతే వెడల్పును చేయడానికి అధికారులు వస్తున్నారో వాళ్ళని ఆపి మళ్ళొకసారి వ్యాపారులందరినీ పిలిచి ఒకసారి మాట్లాడి ఏ విధంగా ప్రజలకు వ్యాపారులకు మంచిగా ఉంటుందో గది చేయమని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం. రోడ్డు వేడల్పు ముసుగులో వ్యాపారం నడుస్తుంది. తిప్పి కొడితే 1 కిలోమీటర్ ట్రాఫిక్ ఉంటుందన్న బెల్లంపల్లిలో. ఇక్కడ ఎక్కడ కూడా ఒక సిగ్నల్ పాయింట్ లేదు. సిగ్నల్ పాయింట్ ఉన్నది, అక్కడ ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుంది. దానికోసం మేము చేస్తున్నామన్నట్టుగా కూడా లేదు. గతంలో 150,000 జనాభా ఉన్న ఈ బెల్లంపల్లి ఈ రోజు కాస్త 50,000 జనాభాకి వచ్చింది. 150,000 జనాభా ఉన్నప్పుడే 30 ఫీట్ల రోడ్డుతోటి ఈ వ్యాపారాలు నడిచినాయి. మరి ఇప్పటికి తుమ్మత్తే దగ్గత్తే మంచిర్యాల పోతుండం.
ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది, వ్యాపారులు లేక వెలవెలబోతున్నారు. అలాంటిది ఇంకా దుకాణాలు కూలగొడతాం మేము, ఇక్కడ ఏమి అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఒక రోడ్డు వెడల్పు చేస్తే అభివృద్ధి అయిపోయినట్ట. ఒక బస్సు డిపో లేదు, సరైన దవాఖానా లేదు, ఇంజనీరింగ్ కాలేజీ లేదు. ఇవి ఏమి చేయకుండా ప్రజలకు జీవనోపాధి కల్పించకుండా కేవలం వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతూ రోడ్డును వెడల్పు చేస్తున్నామని చెప్పేస్తే ఏమో అవుతుందని అనుకుంటారు తప్ప వ్యాపారుల ఐక్యత ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఎవరిని ఎప్పుడు ఎట్లా బొంద పెట్టాలో అట్లా బొంద పెడతారు. ఇది గ్రహించాలని చెప్పేసి సందర్భంగా చేస్తున్నాం. అక్రమంగా వ్యాపారాలను బెదిరించి కూల్స్తే మాత్రం క్షమించేది లేదు, సహించేది లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.